వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇట్సాన్. స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్న సిట్ విచారణ ఈ రోజు కేసీఆర్ కి నోటీసులు అందజేశారు. ఈ రోజు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండే కానీ వాయిదా పడ్డది. సిట్ విచారణ పోలీసులకు మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక బహిరంగ లేఖ రాశారు. నాకు కొంచెం సమయం కావాలి, ఆ సమయం ఇవ్వగలరని. సిట్ విచారణ అధికారులు కూడా దానికి ఓకే అన్నారు. అసలు స్టేట్ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? సిట్ విచారణ పేరుతో ప్రతిపక్ష నాయకులని విచారణ పేరుతో పిలుస్తున్నారు. వాళ్ళే మళ్ళీ ఇలా వాళ్ళకు వాయిదా సమయం కూడా ఇస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది స్టేట్ పాలిటిక్స్ లో అనేది ప్రజల్లో ఒక ఆలోచన విధానం రేపుతుంది. ఎందుకు పదే పదే సిట్ విచారణతో వీళ్ళను విచారణకు పిలిపిస్తున్నారు? వాళ్ళే మళ్ళీ సమయం ఇస్తున్నారు. అసలు ప్రస్తుతం స్థానిక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళలో ఈ విచారణ పేరుతో ఏదైతే ప్రతిపక్ష నాయకులను పిలుస్తున్నారో వాళ్ళని విచారణ చేపడుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో బీఆర్ఎస్ నాయకులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రచారంలోకి వెళ్తున్న తరుణంలోనే తమ పార్టీ సంబంధించిన నాయకులకు ఇలాంటి సిట్ విచారణ పేరుతోని విచారణకు పిలిపించి ఇబ్బంది పెడుతున్న సమయంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు మాకు ప్రచారంలోకి ఇబ్బంది అవుతుందని పదే పదే నాయకులు వాపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక ఆలోచన కూడా బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఒక ఆలోచన వస్తుంది. సిట్ విచారణతోని కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ డిస్ట్రిబ్యూటర్లు కూడా దగ్ధం చేశారు. ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సో మొత్తానికి ఈ సిట్ విచారణతోని పేరుతోని ఇటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం భవిష్యత్తులో ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలి. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.